ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినమున మనం మరొకసారి ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపకై ప్రభుకు వందనాలు చెల్లిస్తూ మనము ప్రార్థన పూర్వకంగా ఈ ఆరాధన కార్యక్రమం ఆరంభం చేసుకుందాం. మీరు కూడా త్వరపడి సిద్ధపడి రండి. మీ ఇంట్లో కూర్చొని మనము ప్రభువును ఆరాధించడానికి సిద్ధపడదాం. మరి ఇంకా కొన్ని దినాలు మనము ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి ప్రభు చూపే కృపకై ప్రభు వందనాలు చెల్లిద్దాం. దేవుచితమైతే వచ్చే ఆదివారము మనం ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించడానికి మనం ముందుకు సాగుదాం. ఈ ఆదివారం మాత్రం మనందరం కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన పూర్వకంగా మనము ఆరాధనలో ముందుకు సాగుదాం. దేవుడి గత కాలం అంతా కూడా మనందరినీ బలపరిచినందుకు, భద్రపరిచినందుకు, తన కృపలో దాచి మనలను కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ధ్యానపూర్వకంగా ఈ సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థనతో మనము ఈ ఆదివారం ఆరాధన ఆరంభం చేసుకుందాం. ప్రార్థన. మా స్తుతికి పాత్రుడు అయిన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదములకు వందనాలు, నీ స్తోత్రములు 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 ప్రభువా. మా రక్షకుడా, మా ప్రభువా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆకాశంలో సింహాసనముగా భూమిని పాదపీఠంలో పెట్టి ఆశీర్వయండి. పరమదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ప్రతి గానాలతో పొగడబడుచున్నటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనాలు, నీ స్తోత్రములు 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 ప్రభువా. నాయనా నీకు వందనాలు తండ్రి. అయా మరి గత వారమంతా కూడా, గత నెలంతా కూడా తండ్రి, గత కాలం అంతా కూడా ప్రభువా మీ రెక్కల చాట మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు, బలపరిచినందుకు, మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు గొప్ప కాపరిగా ఉంటూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని కనికరిస్తూ కాపాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా మరొకసారి ప్రభువా ఈ పునరుత్థానపు దినమున నీ పునరుత్థానపు సన్నిధిలో చేరి ప్రభువా నాయనా మరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై నీకు స్తోత్రాలు తండ్రి. మా ప్రియుల కొంతమందికి భాగ్యం లేక అయా వారు వారి గృహాలలో కూర్చొని అయా మరి నీ సన్నిధిలో నేను ఆరాధించడానికి ఏకీభవిస్తూ ఉండగా మీరు దీవించండి ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నారో, ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ నీ నామం పేరిట ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నీ ఉంటారని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో అయినా మేము ఇద్దరు ముగ్గురముగా మా కుటుంబముగా చేరి అయ్యా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మీరు మా మధ్యలో ఉన్న దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆత్మ స్వరూపమైన దేవానికి వందనాలు, ఆత్మదేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినమున మరొకసారి తండ్రి అయా ఈ పునరుత్థానపు దినమున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయినా ఈ సమయంలో మీ దీవెనల చేత, మీ ఆశీర్వాదాల చేత మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఇంకా ఎవరెవరైతే ఇలాంటి భాగ్యాన్ని పోగొట్టుకొని అయ్యా మరి మీ సన్నిధికి దూరం అవుతున్నారు అటు వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అయినా మరి ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో చేరి అయ్యా మరి వారి గృహాలలో కూర్చొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని వారికి దయచేసి ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి జరిగే ఈ ఆరాధన కార్యక్రమాన్ని కూడా దీవించి నీ నామానికి మహిమకరంగాను చేరవచ్చు మాకందరికీ కూడా దీవెనకరంగా మీరు మార్చుకొని అడిగించు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనమందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ మనము ప్రభు సన్నిధిలో మనము కలిసి కొన్ని పాటలు పాడుకుందాం. మొట్టమొదటిగా ప్రభువును స్తుతిస్తూ అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ మనమందరం కలిసి పాటల షీట్లో నుండి అందరము కలిసి పాడుకుందాం. పాటల షీట్లో నుండి అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ మహిమ ఘనతకు అర్హుడవు నీవే, నా దైవము సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా అని ఈ సమయంలో అందరము కలిసి 5వ పాట పాడుతూ మనము ప్రభువును స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా సమయంలో అందరం కలిసి ఒక పాట కలిసి పాడుకుందాం. 798వ పాట ఈ పాటల పుస్తకంలో నుండి 798
దేవుడు గత కాలం అంతా కూడా మనందరినీ కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ అమ్మా దగ్గర మమ్ము మమ్ము ఇక్కడ మధ్యలోకి రా, ఆంటీకి మధ్యలోకి 798వ పాట. ఇంతకాలము నీరు కృపలో దాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. దేవుడు మనలను ఇంతకాలము ఆయన కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ధ్యానపూర్వకంగా అందరూ కలిసి పాడుకుందాం. 798వ పాట. Hey
చెల్లిస్తాం. ఈ సమయంలో మనందరం కలిసి అదే రీతిగా 762వ పాట అందరికి వచ్చే పాట మీరు మీ గృహాలలో ఉండి కూడా మనము ప్రభువును ఆరాధించడానికి మరి ఈ సమయంలో జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమయ్యా. మరి చాలా మంది అనేక దినాల నుండి మరి ప్రభు మందిరంలోనికి రాలేక కొంతమంది మరి హృదయాలలో మరి ఆ జీవము లేకపోయి ఉంటున్నది. కానీ ఈ సమయంలో మరి దేవుడు ఆ జీవాన్ని మనకి ఇవ్వడానికి అందరము కలిసి జ్ఞానపూర్వకంగా కలిసి పాడుకుందాం. 762వ పాట జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమయ్యా అని అందరూ చదువుకుంటూ కలిసి పాడుకుందాం. కలిసి పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను
భద్రపరిచి బలపరిచి మనకు జీవం ఇచ్చిన ఆ దేవుడిని స్తుతిస్తూ ఈ సమయంలో ఆఖరిగా అందరూ కలిసి ఒక పాట కలిసి పాడకుండా Aradhana
హల్లెలూయా. సమయంలో పాడిన పాటల బట్టి ప్రభు మహిమ చూసిన మరి ఆ రీతిగా దేవుని ఆరాధిస్తూ మనము ప్రభు సన్నిధిలో ప్రభువును మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లిద్దాం. మాతో ఏకీభవించిన వీళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఈ సమయంలో అందరం కలిసి మనము ప్రతి వారం చదువుకునే వాక్య భాగము ఈ సమయంలో మనము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తీసుకొని నిర్గమకాండము 19వ అధ్యాయము. మీరు మీ ఇంట్లో కూర్చొని ఊరికే చూడకూడదు, కానీ బైబిల్ తీసి మాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. నిర్గమకాండము 19వ అధ్యాయము ఈ సమయంలో అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు అందరము కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడిచిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను పొందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తమకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. 8వ వచనము, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మెరను ఏర్పరచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుని ఈ పర్వతము చుట్టూ ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధించబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుష్యులు గాని మృగము గాని బ్రతకకూడదు. ఊరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెననెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుక్కుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద
ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నిలో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమను తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మెరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మెరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. చదువు వాక్యాన్ని దేవుడు మన వెలికిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వందనాలు దేవా, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ మందిరంలో చేరి అయా నీ విడుదలముగా నేను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీ వందనాలు తండ్రి. మరి పరిస్థితులు అనుకూలంగా లేక మా ప్రియులు వారి వారి గృహాలలో చేరి నీ సన్నిధిలో ఆరాధనలో ఏకీభవిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ వందనాలు. గత కాలం అంతా కూడా మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మరొకసారి మేము చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుచు కొన్ని నిమిషాలు మేము మీ సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉండగా నీవు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, ఆశీర్వదించి దీవించుమని, మమ్మలను మీ వాక్యము చేత తృప్తిపరచుమని అడుగుచు యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందు ఒక చిన్న పాటను మనం విందాం. పాట పాడుకున్న తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మన మధ్యలో మరి మమ్మల్ని ఒక పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్దాం. అదిగదిగో కయుద్ధం అరెరెరె ఆగేనే ఆ సైన్యం ఆర్భాటించెను ఆ జైంటు ఆయను సౌలు సైన్యం పెయింటు అడుగడుగు ఒక చిన్నోడు అరె దైవిక రోష
హల్లెలూయా. సమయంలో మరి ఆ యుద్ధంలో మరి గొలియాతు ఓడాడు, మరి దావీదు గెలిచాడు. ఆ రీతిగానే ఈ దినాన జరిగే ఈ యుద్ధంలో కూడా మరి మనము గెలవాలి అని అంటే ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలి, ఆ దేవుడి వాక్యం మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము మరి గెలవగలం. ఆ రీతిగానే ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరి ప్రార్థన చేసుకుందాం. దేవుని ఇష్టమైతే మరి వచ్చే ఆదివారము మనకు మరి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో చేరి ఆరాధించడానికి ప్రభు సమయాన్ని ఇస్తుండగా ప్రభు కొందనాలు చెల్లిస్తాం. దేవుని చిత్తమైతే మరి వచ్చే ఆదివారము మనము ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధిస్తాం. దయచేసి మరి ఆదివారం మీరు ప్రభు సన్నిధికి వస్తూ ఉండగా ఎవరెవరైతే కొంత అనారోగ్యంతో ఉన్నారో వారు మరి రాకపోవడం మంచిది. ఇంట్లో కూర్చొని ఈ రీతిగా మరి లైవ్ లో ఆరాధనలో పాల్గొనడం మంచిది. మరి చిన్నపిల్లలేమి మరి వృద్ధులేమి మరి ప్రభు సన్నిధికి రాకుండా కొన్ని దినాలు మనము మరి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇది మనకు కాదు, తోటి వారికి మేలుకరం కాబట్టి మరి జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి దయచేసి గమనించండి. మరి పెద్దవారు మరి ఆరోగ్యంగా ఉన్నవారు దేవుని ఇష్టమైతే వచ్చే ఆదివారం ప్రభు మందిరములకు రావాలని మనవి చేస్తా ఉన్నాను. మరి ఆ రీతిగా జాగ్రత్తగా మరి అందరూ కూడా మరి ఆ నిబంధనలను పాటిస్తూ ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా మనం ఉందాం. మీరు వచ్చేటప్పుడు మరి ఆ జాగ్రత్తగా మీ మాస్కులు ధరించుకొని మరి మీ చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చి కూడా మరి దూరం కూర్చోవాలని మనం చేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ప్రాముఖ్యంగా మనం గత కొన్ని వారాల నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. నిర్గమకాండంలో నుండి మనము కొన్ని వాక్య భాగాలను గమనిస్తూ వస్తూ ఉన్నాం. నిర్గమకాండంలో నుండి మనము కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయిన వారం కూడా మనము దేవుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రాముఖ్యంగా ఈ లోకంలో మరి ఆ మనుషుల మాటలు మనకు చాలా ఇంపుగా ఉంటాయి. మనుషుల మాటలు మనకు చాలా వినసొంపుగా ఉంటాయి. మనుషుల మాటలు మనకు చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఆ మాటలు మనకు జీవాన్ని ఇవ్వవు. ఆ మాటలు మనలో బ్రతకనివ్వవు. ఆ మాటలు మనకు ఆదరణనివ్వవు. కానీ దేవుని మాటలు, దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది. పోయిన వారం మనము దేవుని యొక్క వాక్యంలో గమనించాం. నిజంగా దేవుని మాటల ప్రకారంగా చేస్తే ఆశీర్వాదము. దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతికితే మనకు ఆశీర్వాదము. దేవుని మాటల ప్రకారంగా మనము నడిస్తే గనక మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయని మనం గత వారంలో చూసాం. ఈ సమయంలో కూడా నేను చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు, దేవుని మాటలు ఏమున్నదిలే, కొన్నిసార్లు దేవుని మాటలు పెడచెవిన పెడతా ఉంటారు. కానీ దేవుని మాటలు మాత్రము అవి అక్షరాల నెరవేరేటువంటివి. దేవుని మాటలు పెడచెవిన పెట్టిన వారి జీవితాన్ని చూసినట్లయితే ఏ విధంగా ఉన్నదో మనము పోయిన వారంలో గమనించాం. ఇప్పుడు కూడా మనం చూద్దాం. కానీ దేవుని మాటల ప్రకారంగా నువ్వు బ్రతికితే నీకు అన్నీ కూడా ఆశీర్వాదకరమే. చాలాసార్లు ఈ లోకంలో ప్రభుని అంగీకరించిన బిడ్డలుగా, ప్రభువును ఎరిగిన బిడ్డలుగా మనము దేవుని మాటలను పెడచెవిన పెడతా ఉంటాం. కానీ అది సరి అనేది కాదు. దేవుని మాటల ప్రకారంగా నీవు నడిస్తే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. అందుకంటే ముందుగా మనం ఒక మాట వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఈ దినం కూడా ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 27వ వచనాన్ని మనం చదువుకొని తర్వాత మన వాక్య భాగంలోకి వెళదాం. అట్లు జరిగెను, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా, బాగా గమనించండి, వారికి ఏమీయూ దొరకకపోయెను. వారికి ఏమీయూ దొరకకపోయెను. ఎవరు వీరు? వీరు దేవుని బిడ్డలే, దేవుని మాటలు వినేవారే, దేవుని కొరకు బ్రతికేవారే, దేవుని కొరకు జీవించేవారే, దేవుని మాటల ప్రకారంగా మేము బ్రతుకుతామని తీర్మానం చేసుకున్న వారే, దేవుని మేలులను పొందుకున్న వారే, దేవుని ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను కళ్ళారా చూసిన వారే వీరు కదా. మనలాగా మనకు కూడా
మేలులను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనం అనుభవిస్తూ వచ్చాం. కానీ ఈ దినమున మనకేం దొరుకుతుంది? ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ 27వ వచనంలో కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను అని అంటాడు. గమనించండి, వారికి ఏమీ దొరకకపోయాను. ఈ దినాల్లో కూడా కొంతమంది దేవుని బిడ్డలుగా బయటకు వెళ్ళి ఏదో చేసుకొని రావాలని చూస్తా ఉన్నా కానీ ఏమి దొరకడం లేదు. కారణం ఏంటి? ఎందుకని? మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు ముందే చెప్పాడు, మీరు ఏం చేయాలో, మీరు ఎలా ఉండాలో, మీరు ఎలాగ బ్రతకాలో అక్కడ దేవుడు ముందుగానే చెబుతూ ఉన్నాడు. ఆ మాటల ప్రకారంగా మీరు చేస్తే, ఆ మాటల ప్రకారంగా మీరు బ్రతికితే దేవుడు మీకు అన్నీ ఇస్తాడు. కానీ ఆ మాటలను మర్చిపోయి, ఆ మాటలను పెరచెవిన పెట్టి, ఆ మాటల ప్రకారంగా బ్రతకలేక వారు తమ ఇష్టానుసారంగా, తమ సొంత ఆలోచనల ప్రకారంగా, సొంత విధానంలో వారు బయటకు వెళ్తా ఉన్నారు. ఏమైనా దొరికిందా? ఏమి లేదు. అది కొరకనే ఈ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకటి, మన సొంత తలంపులతో, మన సొంత ఆలోచనలతో, మన సొంత తెలివితేటలతో మనం ముందుకెళ్ళి ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేయాలి అని అంటే ఏమి కూడా దొరకదు. దొరకాలి అని అంటే, తృప్తి పడాలి అని అంటే, తృప్తి చెందాలి అని అంటే నీవు ఎవరైనా సరే ఈ లోకంలో చిన్నపిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ, నీవు యేసు ప్రభువును నీ హృదయంలో చేర్చుకున్నా, నీ హృదయంలో చేర్చుకోకపోయినా, మీరు ఎలాంటి వారైనా సరే నీ జీవితంలో మీకు కావలసింది దొరకాలి అని అంటే, తృప్తిగా ఉండాలి అని అంటే మీరు దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. నా మాటలు కాదు, దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. చాలాసార్లు మనుషుల మాటలు వింటా ఉంటారు, కానీ దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. గమనించండి, ఇక్కడ మోసే మాటలు కాదు, లేకపోతే ఇంకెవరి మాటలు కాదు, కానీ దేవుని మాట. దేవుడు ముందే చెప్పాడు, మీరు 6 దినాలు పని చేయండి, 6 దినాలు మీరు ఏరుకోండి, కానీ 7వ దినంలో మాత్రం మీరు బయటకు వెళ్ళకూడదు అని చెప్పాడు. ఖచ్చితంగా ఈ దినం మనం చదువుతున్న దినపాఠంలో కూడా ఆ వాక్యం చదువుతున్నప్పుడు ప్రాణం చెందరిస్తూ ఉంటుంది. ఆ మాటలను జాగ్రత్తగా ఎన్నోళ్ళు చదివాను లేదు, కానీ ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు కూడా ఆ మాటలను మనం ఆలోచన చేసినట్లయితే ప్రాణము పులకరిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ మాటలను మనము జాగ్రత్తగా చదివినప్పుడు, నేను మరీ మీకు ఖండితంగా చెప్తున్నాను అంటున్నా, అక్కడ మీరు ఈ మాట ప్రకారం చేయండి అని అంటున్నాడు. గమనించండి, ఒకవేళ అలాగే చేయకపోతే ఏం జరుగుతుంది? మనకే నష్టం, ఎవరికో కాదు. ఇక్కడ కూడా మీరు దేవుని మాటను పెడచెవిన పెట్టి 7వ దినమున కూడా ఏం చేశారంట? బయటకు వెళ్ళిపోయారు. సంపాదించుకుందాం అనుకున్నారు, 7వ దినమున కూర్చుకుందాం అనుకున్నారు, కొంత తెచ్చుకుందాం అనుకున్నారు, కానీ దొరికిందా? గమనించండి. అందువల్లనే 127వ కీర్తనలో నాకు చాలా ఇష్టమైన మాట, అక్కడ ఒక మాట అంటాడు. గమనించండి, ఒక్కసారి మనం చదువుకుందాం మాట. 127వ దావీదు కీర్తనలో 127వ దావీదు కీర్తనలో అక్కడ చాలా చక్కగా దావీదు భక్తులు చెప్తా ఉంటాడు. గమనించండి, మనము ఆ మాటను మర్చిపోకూడదు. ఎందుకు ఆ మాట అంటున్నాడో అక్కడ మనం గమనించినట్లయితే, ఆ గమనించండి ప్రాముఖ్యంగా మొదటి 2 వచనాలను మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. బాగా గమనించండి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. కానీ ఇక్కడ గమనించండి, ఏమంటాడు అక్కడ? కానీ తన ప్రియులు నిద్రించుచుండగా, గమనించండి, వారు ప్రయాసం పడి బయటకు వెళ్ళి సంపాదించుకుందాం, కూర్చుకుందాం, లేకపోతే మనము సంపాదించుకుందాం, మనము ఆ కడపాల తిందాము, తృప్తి పడదామని అనుకున్నారు. వారు బయటకు వెళ్ళారు, ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు.
అంటే దేవుని మాటను చెవిన పెట్టి నీవు బయటికి వెళితే నీకు ఏది కూడా దొరకదు. ఈ లోకంలో కూడా నువ్వు యేసు ప్రభు నమ్మావు కదా, యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకున్నావా, యేసు ప్రభు నుండి యేసు ప్రభుకు నీ హృదయాన్ని అప్పగించావా, నీ హృదయంలో యేసయ్య ఉన్నట్లయితే ఆ యేసయ్య మాట ప్రకారంగా నువ్వు వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఒకవేళ యేసయ్య మాట ప్రకారంగా కాక నీవు ఏ విధముగా బయటకు వెళ్ళినప్పటికీ అది మాత్రము నీకు దొరకదు. ఈ రోజుల్లో చాలా మంది కావాలి 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 అని ఆతృత పడేవారు ఉన్నారు. చాలా మంది కావాలని మరి తొందర పడేవారు ఉన్నారు. దేవుని వదిలిపెట్టి, దేవుని మార్గాన్ని వదిలిపెట్టి, దేవుని మాటలను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఏమీ దొరకదు. సరే, మన వాక్య భాగానికి వచ్చినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే వారు ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు గమనించండి. ఇల్లు కట్టాలని ప్రయాసపడుతున్నారు, ప్రయాసం వ్యర్థము. కావలి కాయాలని కావలి కాస్తున్నారు, వారికి కావలి వ్యర్థమే. వారు కష్టపడుతూ ఉన్నారు, ఉదయమునే లేచి రాత్రి వరకు చాలా కష్టపడుతూ ఉన్నారు, కానీ అది కూడా వ్యర్థమే. కానీ ఆ కింద ఒక మాట అంటారు చూడండి, ఏమని? ఎవరంట వారు? ఎవరంట చెప్పండి, ఎవరు? నీవు ఉన్నావా దేవుని ప్రియులుగా, తన ప్రియులు అని అంటున్నాడు. ఈ దినమున, ఈ ఆదివారం దినమున ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరికి ప్రియులుగా ఉన్నావు? పాస్టర్కా? నువ్వు ఎవరికి ప్రియులుగా ఉన్నావు? లోకానికా? నువ్వు ఎవరికి ప్రియులుగా ఉన్నావు? నిన్ను చూసేవారికా? గమనించండి, ఎవరికి ప్రియులుగా ఉన్నా వారికి దేవుడు ఇయ్యాడు. కానీ తన ప్రియులకు మాత్రమే, దేవునికి ప్రియులుగా ఉన్న వారికి మాత్రమే. ఈ దినమున నువ్వు దేవునికి ప్రియముగా ఉండడం నేర్చుకో. ప్రియముగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రియులు ఏం చేస్తారు? ఆయన మాట వింటారు, ఆయన చెప్పినట్టుగా చేస్తారు. నువ్వు చేస్తున్నావా? అలాగ చేస్తే కనుక గమనించండి, ఏమంటున్నా అక్కడ, తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిజంగా నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకు. అది కొంచెమైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక కొంతమందికి ఇప్పటికే భయం అవుతా ఉన్నది, కొంతమందికి ఇప్పటికే పుగురు పడుతూ ఉన్నారు. ఎందుకని? ఇక వచ్చే ఆదివారం నుండి మళ్ళీ మనం గుడికి వెళ్ళాలి కదా. ఇన్ని రోజుల వరకు హాయిగా ఉన్నది, ఎక్కడ తిరిగినా ఎప్పుడు తిరిగినా ఏం చేసినా ఏం కాదని అనుకున్నాం. కానీ దేవుడి వాక్యం మొదలైతా ఉన్నది. నువ్వు ఏం చేయాలి? 6 దినములు నీ పనులు చేసుకోవాలి, 7వ దినం విశ్రాంతి దినము. ఆ దినము నువ్వు బయట తిరగకూడదు, ఆ దినము నువ్వు ఏం ఏరుకోకూడదు, ఆ దినము నువ్వేం చేయకూడదు. ఏం చేయాలి? నువ్వు చేయాల్సిందల్లా ఆ దినము విశ్రాంతి దినం అని అంటున్నాడు. ఆ దినము ప్రభుని ఆరాధించే దినం, ఆ దినము ప్రభు సన్నిధిలో గడిపే దినం. నువ్వు ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతావా? ప్రభు సన్నిధిలో సమయాన్ని గడిపితే నీవు ఆశీర్వదింపబడతావు. కొంతమందికి 7 దినాలున్నా సరిపోవు, ఇంకో దినం ఉంటే కూడా బాగుండు అని అనుకుంటారు. కానీ ఎన్ని దినాలున్నా దేవుని వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా అది వ్యర్థమే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 6 దినములు పని చేసుకోవాలి, 7వ దినమున విశ్రమించాలి అని దేవుడు చెప్పాడు. 7వ దినమున దేవుడు ఆరాధించాలని దేవుడు చెప్పాడు. నువ్వు ఎక్కడ బయట తిరగకూడదని చెప్పాడు. కానీ నీవేం చేస్తున్నావు? ఆ దినమునే దేవుని పనులన్నీ వస్తాయి కదా. ఆ దినమునే దేవుని మందిరాన్ని వదిలిపెట్టే, ఆ దినమునే నీ స్థానసరిగా తిరగాలని చూస్తావు. కానీ నువ్వేమి తిరిగినా నీకేమన్నా దొరుకుతుందా? ఏమి దొరకదు. జాగ్రత్త. నీ జీవితంలో నీకు ఆశీర్వాదం కావాలి అని అంటే దేవుని మాటల ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. నువ్వు తన ప్రియులుగా ఉండడం నేర్చుకోవాలి. అందుకొరకనే అక్కడ నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో 27వ వచనం అంటాడు, వారు కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను అని అంటాడు. గమనించండి, ఏమి దొరకలేదు. ఏమైనా దొరుకుతుందా? చూడు అంటే మనకేం జరుగుతుంది? ఆదివారం నాడే పని జరుగుతుంది కదా. ఆదివారం నాడే ఎందుకు దొరుకుతుందో తెలుసా నీకు? నీ జీవితంలో నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? పనినా దేవుడినా? వారమంతా ఖాళీ ఉన్నా కదన్నా, ఈ ఆదివారం నాడన్నా పని పోకపోతే ఎట్లన్నా? నేను ఎలా చేయాలి? ఎందుకని? నీ జీవితంలో ఎందుకు ఆదిలోనే పని దొరికింది, ఆదిలోనే పని వచ్చింది? ఎందుకనంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా, నీ పనిని ప్రేమిస్తావా? ఒకవేళ నువ్వు నీ పనిని ప్రేమించి నువ్వు బయటికి వెళితే నీకేం దొరుకుతుంది? గమనించండి, ఇశ్రాయేలు ప్రజలే వారు దేవుని మాట
వారు బయటికి వెళ్ళారు. వారికి ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు. కానీ గమనించండి, 6 దినాలు వారు పని చేశారు కదా. 6వ దినమున చేసిన పనిని దేవుడు వారికి ఆశీర్వదించాడు. 20వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడే 20వ వచనము, నిర్గమకాండ 16వ అధ్యాయం 20వ వచనం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టాను. గమనించండి, ఈ 5 దినాలు కొంత మిగుల్చుకున్నారట. అది ఏమైంది? పురుగు పట్టి కంపు కొట్టింది. కానీ దేవుడు చెప్పాడు, 24వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిది, అది కంపు కొట్టలేదు. ఏ దినం ఇది? ఏ దినం? ఈ దినం 7వ దినం. మిగతా 5 దేవుడి మాటలు ఎంత అంటే జాగ్రత్తగా వినాలి మనము. దేవుడి మాటలు ఎంత పర్ఫెక్ట్ అంటే, ఈ 5 దినాలు నువ్వు ఏ కొంచెం మిగుల్చుకున్నా అది ఏమైతుందట? పురుగు పట్టింది, కంపు కొట్టింది. కానీ 6వ దినమున మాత్రము నువ్వు 2 అంతలు ఏరుకోవాలి. 6వ దినము రాత్రికి నువ్వు 7వ దినము సరిపోయేంత ఉంటుంది. అది మాత్రము 7వ దినమున పురుగు పట్టలేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. 5 దినాలు ఏ కొంచెం దాచుకున్నా అది పురుగు పట్టింది, కంపు కొట్టింది. కానీ 6వ దినమున 2 అంతలు ఏరుకున్నారు వారు. 7వ దినం కొరకు కూడా దాచుకున్నారు. ఆ దినమున మాత్రము అది పురుగు పట్టలేదు, అది కంపు కొట్టలేదు. గమనించండి, అంటే దేవుడు కాపాడలేదా? దేవుడు వారికి ఆహారం ఇయ్యలేదా? అందుకొరకనే ఏమంటున్నాడు? అది విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి దినాన మీరు బయటకు వెళ్ళొద్దు. విశ్రాంతి దినాన దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడే మీ అవసరత తీరుస్తాడు. వారేం చేశారు? కొంతమంది అలాగే అంటారులే, మోషే అలాగే అంటారులే, మోషకి ఏం పని? లేకపోతే ఇశ్రాయేలు పెద్దలు అలాగే అంటారులే, వారికి ఏం పని? మనం వెళ్ళి చూద్దాం కదా అని అనుకున్నారేమో. కొంతమంది వాక్యాన్ని శోధించే వారు ఉంటారు కదా, వారు అనుకున్నారేమో దేవుడి మాటలు నిజమేనా, అలాగైతేయా అని అనుకున్నారేమో. బయటికి వెళ్ళారు, పాపం ప్రయాసపడ్డారు. కానీ ఏమైనా దొరికిందా? ఏమి దొరకలేదు. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. ఒక ఆదివారం నాడు మేము ఆరాధన ముగించుకొని ఊరు వెళ్ళాలి అని తొందరపడి మేము వెళుతా ఉన్నాం. అప్పటికే మా అమ్మ చెప్పింది, ఆదివారం నాడు మీరు ప్రయాణం చేయొద్దు, వద్దు, మీరు రావద్దు అని చెప్పింది. కానీ ఆరాధన అయిపోయింది కదా, సరే వెళ్దాం పదా అని చెప్పి మేము ప్రయాణమై వెళుతూ ఉంటే డిస్పెల్ వెళ్ళేసరికనంటే అక్కడ పెద్ద ప్రమాదం ఎదురైంది. అప్పుడు ఆ తర్వాత మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. అప్పుడు అవి చెప్పింది, ఆదివారం నాడు ఎందుకు వచ్చినావు, ఆదివారం నాడు మీరు ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారు అంటే అది పరిశుద్ధమైన దినం. ఆ పాత రోజుల్లో వారు దేవుడి కొరకు బ్రతికిన వారుగా, వారు నమ్మకంగా ఉన్న వారుగా వారు దాన్ని ఆచరించారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మనం ఏం చేస్తాము? కొంచెం చులకనగా చూస్తూ దాన్ని ఆచరించలేకపోతాము. మా అమ్మ బ్రతుకున్న దినాలు నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి ఆదివారం దేవుడి మందిరంలో గడిపెట్టామే. ఏ ఆదివారం ఏ ప్రయాణం వచ్చినా సరే నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనం ఏ రీతిగా ఉన్నాము? పరిశుద్ధమైన దినాన్ని మనం పాటిస్తున్నామా? ఆదివారం విశ్రాంతి దినం, దేవుని మందిరంలో గడిపే దినం. బయటికి వెళ్తే ఏం దొరకదని మనకు తెలుసు, అయినా కావలసుకొని మనం వెళ్తూ ఉంటాం. ఏమైనా దొరుకుతుందా? ఏమీ దొరకదు. అందుకొరకనే మనం గమనించినట్లయితే విశ్రాంతి దినం ఎలా ఉన్నది? ఆ 16వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నాం. చూడండి, 23వ వచనము. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది. బాగా గమనించండి, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. గమనించండి, యెహోవా చెప్పిన మాట ఏది? ఇది మనుషులు చెప్పిన మాట కాదు.
ఇది పాస్టర్ చెప్పిన మాట కాదు, లేకపోతే ఇది ఎవరో చెప్పిన మాట కాదు, యెహోవా చెప్పిన మాట. రేపు విశ్రాంతి దినము, రేపు పరిశుద్ధమైన దినము. పరిశుద్ధమైన దినాన్ని నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధమైన దినములను నువ్వు ఎలా ఉంటున్నావు? పరిశుద్ధమైన దినం అనేది నీకు జ్ఞాపకం ఉందా? ఈ రోజుల్లో చాలా దురదృష్టకరం ఏంటంటే, ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు ఆదివారం ఎప్పుడు సోమవారం ఎప్పుడో ఏమి ఏర్పడట్లేదు కదా. అన్ని రోజులు ఒకేలాగున్నాయి. ఆదివారం ఎప్పుడు వచ్చిందో సోమవారం ఎప్పుడు వచ్చిందో ఏమి ఏర్పడడం లేదు. లాక్డౌన్ పుణ్యాన మనం అన్ని మర్చిపోయాం. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, రేపు విశ్రాంతి దినము. ఆ దినము దేవుని దినము, ఆ దినము పరిశుద్ధమైన దినము. ఆ పరిశుద్ధమైన దినమున నీవు ఏం చేయాలి? పరిశుద్ధమైన దినమున నీవు కేవలము దేవుని ఆరాధించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మాత్రమే స్తుతించాలి. నీవు ఆ దినమున బయటకు వెళ్ళకూడదు. నువ్వు వెళితే నీకు ఏమి దొరకదు అని చెప్తున్నాడు కదా. నిజమైన దేవుని బిడ్డలుగా చేయవలసిన పని ఏంటి? ఆదివారము పరిశుద్ధమైన దినమున దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించాలి. అక్కడ అదే అంటాడు, ఆ 23వ వచనం అంటాడు, గమనించండి. అక్కడ యెహోవా చెప్పిన మాట ఇది. ఎవరు చెప్పిన మాట? మనుషులు కాదు, యెహోవా చెప్పిన మాట. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలి ఉన్నది అంతయు మీ కొరకు ఉంచుకోండి. ఎప్పుడన్నా 6వ దినమునే మీరు ఏం చేస్తారో అదే చేయండి. కానీ మనం ఏం చేస్తాం? 7వ దినం కొరకు పోస్ట్పోన్ చేసుకుంటాం, లేదా 4వ దినం చేయాల్సింది కూడా 7వ దినం కొరకు పోస్ట్పోన్ చేసుకుంటాం కదా. కానీ అది కాదు, దేవుని వాక్యం ఏం చెప్తున్నది, దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? ఇది యెహోవా మాట, ఇది యెహోవా సెలవిచ్చిన మాట. రేపు విశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ విశ్రాంతి దినం పరిశుద్ధమైన దినము కాబట్టి మీరు ఏం చేస్తారో ఈ దినాన్ని మీరు చేసుకోండి అని అంటున్నాడు. గమనించండి, నిజముగా విశ్రాంతి దినమును మనం ఎలాగ పాటిస్తున్నాం? అందువరకనే ఆ విశ్రాంతి దినమును, ఆదివారం దినమును మనం ఎలాగ పాటిస్తున్నాం ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. 20వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుండి మనం ఇక్కడ చదువుకుందాం. ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు అది ఏం చేయాలట? మన జ్ఞాపకం ఉంటుందా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోము. మనకు మతి మరపు ఎక్కువ కదా, అందువరకనే ముందే చెప్తున్నాడు, నువ్వు జ్ఞాపకం ఉంచుకో. రేపు విశ్రాంతి దినము, రేపు పరిశుద్ధమైన దినము. పరిశుద్ధమైన దినమున కేవలం దేవుని పరిశుద్ధంగా నువ్వు ఆరాధించాలి, నువ్వు ఆచరించాలి. అందువరకనే నువ్వు జ్ఞాపకం ఉంచుకోమని చెప్తా ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకొని ఏం చేయాలట? 9వ వచనంలో అక్కడ 6 దినములు నీవు కష్టపడి అది ఏం చేయాలి? 6 దినాలు దేవుడు నీకు ఇచ్చాడు. 6 దినాలు నువ్వు కష్టపడు, నీ పని అంతా చేసుకో. కానీ 7వ దినము విశ్రాంతి దినమున మాత్రము నీవు జాగ్రత్తగా ఆచరించు. మనం ఏం చేస్తాం? 6 దినాలు సోమరులుగా పడుకుంటాము, 7వ దినమునే పని చేస్తాం. అప్పుడు వచ్చి దేవుని అడుగుతో, దేవా మా జీవితం ఇలాగే ఉంది, మా బ్రతికి ఇలాగే ఉంది, మేము ఎలాగుండాలి అని అంటారు. కానీ ఎలాగుంటావు? నువ్వు దేవుని వాక్య ప్రకారంగా బ్రతికితే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను తప్పనిసరిగా దీవిస్తాడు. అందువల్లనే 6 దినములు నీవు కష్టపడి పని చేయవలెను అని అంటాడు అక్కడ. గమనించండి, 10వ వచనంలో 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసులైనను నీ దాసి అయినను నీ పశువులైనను నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను. గమనించండి, ఎవరెవరన్నా ఎవరైనా సరే ఏ పని చేయకూడదు అని అంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఇది నాన్న ఏ పని చేయకూడదు అని అంటే అక్కడ మనం మారుస్తాం కదా, అన్ని పనులు చేసుకోవచ్చు అంటారు. అంతేనా? ఎంత స్ట్రిక్ట్గా, ఎంత జాగ్రత్తగా, ఎంత కరెక్ట్గా దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. గమనించండి, ఎవరెవరన్నా ఇంకెవరన్నా వదిలిపెట్టాడా?
7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్ళలో ఉన్న పరదేశులైనను. గమనించండి, ఎవ్వరు కూడా ఈ దినాన మనం ఏమంటాం, మీరు అలాగే చెప్తారు బ్రదర్, నీకేంటి మీకు మస్తున్నదిలే, మేము పని చేసుకోకపోతే ఏమంటారు కదా, రెక్కాడకపోతే డొక్కాడదు అంటారు కదా. అంటే రెక్క ఎప్పుడు ఆడాలి? 6 దినాలు రెక్కలు ఆడాలి. నువ్వు 6 దినాలు కష్టపడి పని చెయ్యి. 7వ దినమున దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, దేవుని ఆరాధించాలి, పరిశుద్ధముగా ఉండాలి. ఉన్నావా? కొంతమందికి 7వ దినం వచ్చిందంటే ఏడుపే. ఎందుకని? అన్ని వదులుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి కదా, అన్ని వదులుకొని విశ్రాంతి దినమున, పరిశుద్ధమైన దినమున ప్రభుని ఆరాధించడానికి వెళ్ళాలి కదా అని ఎంత బాధనో, కొంతమందికి ఎంత దుఃఖమో. కానీ గమనించండి, నిజమైన దేవుని బిడ్డలుగా నువ్వు చేయవలసిన పని దేవుని మాటలను నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకొరకనే ఏమంటుంది అక్కడ, ఆ 11వ వచనం మనం చదువుదాం చూడండి. ఏమంటుంది అక్కడ, 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. గమనించండి, మొట్టమొదటిగా దేవుడే ఆ పనిని చేశాడు. అందుకొరకని దేవుని బిడ్డలముగా మనమేం చేయాలి? దేవుడు చేసిన పనిని చేయాలి. ఆయన 6 దినాలు పని చేశాడు, 7వ దినంలో విశ్రమించాడు. ఆయన విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆ విశ్రాంతి దినమును మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ దినమున నువ్వేం చేస్తా ఉన్నావు? దురదృష్టకరం ఏంటంటే, ఉన్న పనులన్నీ మనము ఆదివారానికే పోస్ట్పోన్ చేసుకుంటాం. ఉన్న పనులన్నీ కూడా, ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా అన్నీ కూడా ఆదివారమే కావాలని అంటాం. కానీ ఆదివారము ఆ దినము దేవుని దినము, నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఆ దినంలో ఒకవేళ నువ్వు బలవంతం చేసి ఏ పని చేసినా కూడా అది సరైనది కాదు, అది మంచిది కాదు. నిజమైన దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని కొరకు బ్రతకడం నేర్చుకో. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. అలాగే ఆ 31వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకున్నాం చూడండి. నిర్గమకాండ 31వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక మాట చెప్తాడు. 31వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. ఆచరిస్తున్నామా? అది కొరకనే కొత్త నిబంధనలు మనం చదవవలసిందిగా మనకు తెలుసు కదా. మీ మందిరంలో ఒక దినం గడపకుండా 1000 దినముల కంటే శ్రేష్టం అని అంటాడు. ఎందుకని? అది దేవుని దినము. ఆ దేవుని దినమున దేవుని ఆరాధించాలి, దేవుని దినమున దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ దేవుని సన్నిధిలో ఒక దినం గడపకుండా 1000 దినాల కంటే శ్రేష్టము. కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, ఈ ఆదివారం దినం కూడా, ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా దేవుని మందిరంలోనికి రాలేని వారు ఇంటిలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు. చూడండి, ఇది నిజమైన భక్తి, ఇది నిజమైన ఆరాధన, ఇది నిజమైన దేవుని ఆజ్ఞలను అనుసరించే బిడ్డలుగా చేసే పని. కేవలం దేవుని మందిరానికి వస్తేనే కాదు, అవకాశం లేనప్పుడు నీ ఇంటిలో కూర్చొని నీవు ఆ పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. అది కొరకనే అక్కడ అంటారు, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము, దానిని అపవిత్రపరచువాడు. అమ్మో, అలాగంటే ఈ దినాన్ని ఎంతమంది కొట్టివేయబడతారు? ఎంతమంది కొట్టివేయబడతారట? గమనించండి, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.
6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఎంత క్లియర్ చెప్తా ఉన్నాడు. ఈ దినాన క్రైస్తవులుగా మనకున్నదా ఈ క్లారిటీ? ఏమున్నదిలే బ్రదర్, పాస్టర్ మా పాస్టర్ కదా, ఏం కాదులే, చర్చి మా చర్చే కదా, ఏం కాదులే. చర్చి నీదైతే పాస్టర్ నీవాడైతే దేవుని వాక్యం వాక్యమే. దేవుని వాక్యం చెప్తున్నది. ఇది యెహోవా సెలవిచ్చిన మాట. ఇది పాస్టర్ సెలవిచ్చిన మాట కాదు. ఎవరో నీ మీద రుద్దే మాట కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. కింద 15 వచనాలు గమనించండి. అక్కడ 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును. అమ్మో, ఈ మాట ఈ దినాన ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఎలాగుంటుంది? ఎవరో ఇంప్లిమెంట్ చేయనవసరం లేదు. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. నీవు దేవుడికి భయపడే బిడ్డగా నువ్వేం చేస్తూ ఉన్నావు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. గమనించండి, ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారములను అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. ఇది ఎవరో పెట్టిన నిబంధన కాదు. ఇది దేవుడు ఇచ్చిన నిబంధన. ఇది నిత్య నిబంధన. ఈ నిబంధనను ఆచరించాలి. నువ్వు ఎవరైనా సరే. కొన్నిసార్లు ఆశ్చర్యం ఏంటంటే, అన్యులు దేవుణ్ణి ఎరగని వారు, బయట వారు అంటారు, అయ్యో ఇలా మీ దినం కదా, ఇలా మీ గుడికి వెళ్ళే దినం కదా, ఇలా ఆదివారం కదా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళే దినం కదా, చర్చికి వెళ్ళే దినం కదా, మీరు వెళ్ళలేదా అని కొన్నిసార్లు వారు మనల్ని గుర్తు చేస్తారు. ఎంత ప్రమాదం! అవునా? ఎవరు నీకు జ్ఞాపకం చేయాలి? నువ్వు ఆచరిస్తున్నావా దేవుని వాగ్దానము, దేవుని మాటను? ఇది నిత్య నిబంధన. ఇది నిత్య నిబంధన. ఆఖరిగా 17వ వచనం అంటాడు, గమనించండి. అది నిత్య నిబంధన నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. అది ఎవరికంటే ఇది? ఎవరైతే యేసు ప్రభువును నమ్మారో వారు, ఎవరైతే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్నారో వారు ప్రతి ఆదివారం ప్రభు మందిరంలో చేరాలి. ప్రతి 7వ దినము, ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి పరిశుద్ధమైన దినమున, ప్రతి పునరుత్థానము దినమున ప్రభు మందిరంలోనికి రావాలి. ఇది ఎవరో పాస్టర్ పెట్టిన ఆజ్ఞ కాదు, లేకపోతే ఎవరో చెప్పిన మాట కాదు. ఇది యెహోవా మాట. ఇది దేవుని మాట. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మందిరంలోనికి రావాలి. నువ్వు దయ్య బిడ్డవైతే దయ్యంలాగా బయట తిరగాలి. బయట తిరిగే వారు ఎవరు? బయట తిరిగితే నీకేమి దొరకదని అంటున్నాడు. ఏమైనా దొరికిందా? వారు బయటకు వెళ్ళారు, బయట తిరిగారు, ఏమి దొరకలేదు, వడ్డీ చేతులతో వచ్చారు. అది కొరకనే కీర్తనలు అంటారు అక్కడ, తన ప్రియులు నిద్రించుచుండగా. గమనించండి, కొంతమంది దేవుని మాటలు కాదని ఉదయాన్నే లేచి రాత్రి వరకు పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తింటా ఉన్నారట. అయినా ప్రయోజనం లేదు. ఉన్న కొంచెంలోనైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు. గమనించండి, ఈ దినాన మనం ఎలాగున్నాం, ఈ దినంలో మనం ఎలాగున్నాం. అందువలకనే అక్కడ అంటాడు, నాకును ఇశ్రాయేలులకు అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని, దేవుడే పని మాని విశ్రమిస్తే మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? మనం మాత్రం పని మానం. దేవుడే పని మాని విశ్రమించాడు. 6 దినములు కష్టపడి పని చేశాడు. నిజంగా నీ జీవితంలో నీవు 6 దినములు కష్టపడి పని చేసి 7వ దినము పరిశుద్ధమైన దినము, ఆ దినమున అది విశ్రాంతి దినము, అది దేవుని దినము. ఆ దినమున దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం.
ఆలోచిద్దాం. అందుకంటే ముందుగా ఇంకొక మాట కూడా చదువుకొని మనము దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవియాకాండం 23వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ఇక్కడికి వస్తాం. గమనించండి, లేవియాకాండము 23వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. లేవియాకాండము 23వ అధ్యాయము గమనించండి, 3వ వచనాన్ని మనం చదువుకుందామా? 2వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీరు చాటిపోవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇది. 6 దినములు పని చేయవలెను. వారము వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘము దినము. అందులో మీరు ఏ పని అయినా చేయకూడదు. మీ సమస్త నివాసుల యందు అది యెహోవా నియమించిన. అంతేనా? ఇంకా ఇంతకంటే క్లియర్గా ఏమన్నా కావాలా? అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. అందువరకనే యేసు ప్రభు కూడా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆ దినములో దేవుని ఆరాధించే దినముగా ఈ దినమున మనము దేవుని మందిరంలో చేరి ఆరాధించే దినము. నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? ఆ దేవుని మందిరపు దినమును నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? గమనించండి, ఈ సమయంలో మనం ఎలాగున్నాం, మనం ఏ రీతిలో ఉన్నాం. ఇందులో మనం చదువుకున్న వాక్య భాగంలోనికి మనం వచ్చినట్టయితే నిర్గమకాండంలో కొన్ని మాటలు మనం చదువుకొని మనం ముగించుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనము గమనిస్తాం. చూడండి, ఈ పరిశుద్ధ దినము, ప్రభు ఏర్పరిచిన దినము, 7వ దినము, విశ్రాంతి దినము, పునరుత్థాన దినము. ఈ దినములో ఎలా ఉండాలి? దేవుని మందిరంలో చేరాలి. దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలట గమనించండి. అక్కడ ఆ మాటలను మనం గమనించినట్లయితే 19వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చదువుకున్న మాటల్లో అక్కడ మనం గమనిస్తాం. 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నామా? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. గమనించండి, ఒకవేళ మీరు కనుక ఈ పరిశుద్ధ దినమును ఆచరించి మీరు ప్రభుని ఆరాధించి ప్రభు కొరకు బ్రతికితే మీకు ఏమిస్తారని అక్కడ, మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపత్యం అగుదురు అని అంటాడు. దేవునికి స్వకీయ సాంపత్యంగా ఉన్న తర్వాత ఇంకేదైనా కొలువ ఉంటుందా? అయితే ఎలా ఉండాలట అక్కడ గమనించండి. ఏమంటాడు అక్కడ? సమస్తమును నాదే కదా అని అంటాడు. మరి అంటూ కింద మనం గమనించండి. అయితే 7వ వచనంలో మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తమకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని. గమనించండి, వారు మంచి తీర్మానం చేస్తా ఉన్నారు. చేసేదమని ఏకంగా తీర్మానం చేస్తారు, ఏకంగా ఉత్తరం ఇచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియపరిచెను. ఏం చేస్తారట అక్కడ? వారు వస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలట గమనించండి. ఆ 9-10 వచనాలలో చదువుకుందాం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు, బాగా గమనించండి, ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును ఏం చేయాలట? వారు దేవుడితో దేవుని మాటలు వారు వింటుండగా వారు ఊరికే ఏదో అనాలోచితంగా వెళ్ళకూడదు, అనాలోచితంగా వినకూడదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రభు మందిరంలోకి వచ్చేటప్పుడు లేక పరిశుద్ధ దినమును ఆచరించేటప్పుడు ఏదో అనాలోచితంగా ఏదో వెళ్ళాలి కదా అనేటువంటి ఉద్దేశంతో వస్తారు. కానీ ప్రభు మందిరము లేక ప్రభు దినము పరిశుద్ధమైన దినము, అది దేవుడే ఏర్పరిచిన దినము, దేవుడే పరిశుద్ధపరిచిన దినం. ఆ దినము ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఇక్కడ అంటారు
గమనించండి ఏమంటున్నాడు అక్కడ 10వ వచనంలో వారిని పరిశుద్ధపరచుము. ఏంటి ఏం చేయాలట? కొత్త బట్టలు కొనుక్కోమంటున్నాడా? చాలా మంది అనుకుంటారు ప్రభు మందిరానికి రావాలంటే కొత్తయే తెచ్చుకోవాలి అని. కాదు. చాలా మంది అనుకుంటారు ప్రభు దగ్గరికి రావాలంటే కొంతమంది అడుగుతారు, బ్రదర్ మేము బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు తెచ్చుకోవాలా? మేము ప్రభు మందిరంలోకి వస్తే కొత్త బట్టలు వేసుకోవాలా? అవసరం లేదు. ఏం చేయాలంట? నీవు ఉన్న కాడికి నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నీవు ఉన్న బట్టలు ఉతుక్కొని నీట్గా చక్కగా నువ్వు సిద్ధపడి ప్రభు దగ్గరికి రా. నువ్వు కొత్తయే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు అక్కడ? మోసేతో చెప్తావు, మోసే నువ్వు వారికి చెప్పు, నేడును రేపును పరిశుద్ధపరచుము, నువ్వు వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. గమనించండి, సిద్ధపడాలి. నువ్వు ఉన్న దాంట్లో సిద్ధపడు. కొన్ని మన దగ్గర లేదులేండి ఆ బాధ. కొన్ని సంఘాలలో కొన్ని పరిస్థితులను గమనించినట్లయితే ప్రతి ఆదివారం ఎవరెవరు ఏ కొత్త చీర కట్టుకొని వచ్చారు, ఎవరెవరు ఏ కొత్త బట్టలు వేసుకొని వచ్చారని చూసేవారు చాలా మంది ఉంటారు. ఎందుకు వచ్చేది? సిద్ధపడి రావాలి. ఉన్న దాంట్లోనే తృప్తిగా, ఉన్న దాంట్లోనే చక్కగా సిద్ధపడి నువ్వు ప్రభు దగ్గరికి రా. కొత్త ఏ వేసుకోవాలనేది కాదు. ఏమంటారు అక్కడ? గమనించండి, నేడును రేపును నీవు వారిని పరిశుద్ధపరచుము. మనల్ని మనం పరిశుద్ధపరచుకోకుండా ఎన్ని కొత్త బట్టలు వేసుకుంటే ఏం లాభం కదా? అందుకొరగానే అక్కడ అంటాడు వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని, అంటే మైలబడిన బట్టలతో రాకూడదు అని అంటారు. అంటే పరిశుద్ధంగా నువ్వు ప్రభు సన్నిధిలోనికి రావాలి. చాలా మంది ప్రభు సన్నిధిలోనికి ఎలాగొస్తారు? ఇష్టం ఉన్నట్టుగా. మంచిది, అంటే ప్రభు సన్నిధిలోకి రావడం మంచిది, కానీ వచ్చేటప్పుడు నీకున్న దానిలో నువ్వు సిద్ధపడి రావాలి. నువ్వు సిద్ధపడుతూ రావాలి. 6 దినాలు అలాగే ఉండవు. 7వ దినం కూడా నువ్వు అలాగే ఉండి ప్రభు దగ్గరికి వస్తే ఏం లాభం? కొంతమంది శుక్రవారం ఎలాగ ఉంటారు, శనివారం ఎలాగ ఉంటారు, ఆదివారం అలాగే ఉంటారు, అలాగే ప్రభు దగ్గరికి వస్తారు. పద్ధతి కాదు. గమనించండి, నీవు ప్రభు సన్నిధిలోకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా నిన్ను నీవు సిద్ధపరచుకొని ఉన్నదానిలో జాగ్రత్తగా నువ్వు ఏర్పాటు చేసుకొని నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. అందువల్లనే అక్కడ అంటారు మీ బట్టలు ఉతుక్కొని మీరు సిద్ధపడండి. సిద్ధపాటు ఉన్నదా? అందువల్లనే కొంతమంది ఏం చేస్తారు? శనివారం ఏ దినం? శనివారం ఏ దినం? సిద్ధపాటు దినం. శనివారమే సిద్ధపడాలి. తెల్లవారితే పరిశుద్ధమైన దినం, తెల్లవారితే ఆరాధించే దినం, తెల్లవారితే ఆ ప్రభు మందిరానికి వెళ్ళే దినం అని శనివారం నువ్వు సిద్ధపడాలి. శనివారం ఏం చేయాలి? నువ్వు సిద్ధపడాలి, శుభ్రపడాలి, నిన్ను నీవు సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళైతే చేశారు ఆ పని. ఈ రోజుల్లో ఏమో చేయడం లేదండి. వాళ్ళు శనివారం వచ్చిందంటే చాలు, రేపు ఆదివారం కదా, ప్రభు దినంన ప్రభు మందిరానికి వెళ్ళాలి కదా అని వారికి ఒక చిన్న సంచి ఉంటుండే. వాళ్ళు ప్రతి దినము ఆ బియ్యం పెట్టేటప్పుడు, వంట చేసేటప్పుడు ఒక పిడికెడు తీసి ఆ సంచిలో వేసేవాడు. దేవుడు మాకు ఈ ఆహారం ఇచ్చాడు కదా, ఈ ఆహారంలో నుండి తిరిగి దేవుడికి ఇస్తామని చెప్పి అలాగా ఆ చిన్న సంచిలో వేసి ఆ శనివారం రాత్రికే ఆ సంచిని సిద్ధం చేసేవాళ్ళు. శనివారం రాత్రికే వారు కార్యంలో సిద్ధపరచుకునేవారు. ఎందుకని? ఆదివారం హడావుడిగా ఉంటుంది, దేవుడి మందిరానికి వెళ్ళాలని చెప్పి వారు సిద్ధపడి ఆదివారం ఆ సమయం కంటే ముందుగానే వెళ్ళి మోకరించి దేవుడి మందిరంలో ప్రార్థించేవారు. ఈ రోజుల్లో అలాంటి జీవితాలు ఇక్కడ కనపడటం లేదు. ఆరాధన 10 గంటల కంటే వీళ్ళు 9:30కే వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థించేవారు. వీరే కాదు, అక్కడ ఉన్న సంఘంలో చాలా మంది ఆలస్యంగా వచ్చేవారు అసలు లేకపోతుండే. కానీ ఈ రోజుల్లో మాత్రం అలాంటివి చూద్దామంటే దొరకదు. మొదటగా వచ్చేది ఎవరు? మాస్టరే మొదటిగా రావాలి, మాస్టరే అన్ని చేసుకోవాలి కదా. కానీ విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనము దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థనతో సిద్ధపడదామని ఆ సిద్ధపాటు ఉందా?
సిద్ధపాటు లేక మనం బ్రతికినారు. అందువరకనే ప్రభు మందిరము, ప్రభు జీవితము, ప్రభు దినము మనము సిద్ధపడాలి అన్నట్లు. అందువరకనే అక్కడ మోషేతో చెప్తారు, మోషే నేడు రేపు నీవు వారిని సిద్ధపరచు, వారిని పరిశుద్ధపరచు, వారు తమ బట్టలు ఉతుక్కోరు. బట్టలే ఉతుక్కోవాలండి, ఇంకేమేమి ఉతుక్కోవాలిగా చెప్పండి. అక్కడ ఏమంటున్నారు? 10వ వచనంలో వారు తమ బట్టలు ఉతుక్కొని, బట్టలే ఉతుక్కున్నారంటే ఇంకేమేమి ఉతుక్కోవాలి, అంత సిద్ధపడాలి కదా. ఈ రోజున మనకు ఆ సిద్ధపాటు ఉన్నదా? సిద్ధపడి ఏం చేయాలంట? మళ్ళీ అక్కడ చెప్తారు, ఇంకా ఆ 11వ వచనంలో 3వ దినం నాటికి వారు సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగివచ్చును. 12వ వచనంలో నీవు చుట్టూ ప్రజలను మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచులను ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము ముట్టు ప్రతివాడు మరణ శిక్ష పొందక తప్పక విధింపబడవలెను అని అంటాడు. ఎంత జాగ్రత్త దేవుని మందిరం! ఈ దినాన దేవుని మందిరం జాగ్రత్త మనకు ఉన్నదా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏదో క్రైస్తవులు కదా, దేవుని మందిరం ఇల్లు వచ్చినాం కదా, అది మంచిదే. కానీ దేవుడు ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు, మనం ఎలాగున్నాము, దేవుని మందిరంలో మనం ఎలా వెళ్తున్నాం, మనం ఏ విధంగా ఉన్నామో అది కూడా చాలా జాగ్రత్త. ఈ దినాన మనకి ఎందుకు దొరకకపోతున్నది? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, వారు బయటికి వెళ్ళి వారు తిరిగారు కానీ వారికి ఏమీ దొరకలేదు. ఎందుకని? వారు దేవుని మాటను మరిచారు, వారి జీవితంలో అన్నీ కోల్పోయారు. అది కూడా కానీ ఈ దినంలో మనం మాత్రం అలా కాదు. దేవుని మాటని జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం ఆశీర్వదింపబడాలి, మనకు అన్ని దొరకాలి, మనము తృప్తిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అని అంటే దేవుని వాక్యం ప్రకారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యమైనది. అది వరకనే మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఈ దినాన మనం దేవుని మందిరానికి ఎలా వస్తున్నాం, దేవుని మందిరంలో మనం ఎలాగ చూస్తున్నాం, దేవుని దినమును మనం ఎలాగ చూస్తున్నాం. అది పరిశుద్ధమైన దినము, దేవుడే ఏర్పరిచిన దినము, దేవుడే పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన దినము. ఆ దినమున మనం ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే దేవుని దగ్గరకు రావడం నేర్చుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన దినం. అది వరకనే ఈ దినాన్ని ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతుకుదామా? దేవుని దినమును జ్ఞాపకం చేసుకున్నాం. దినమున మనం పరిశుద్ధపరచబడాలి, మనము సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు అనేది మనకు కావాలి, అనాలోచితంగా కాదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సిద్ధపడకుండా వస్తాం. అందుకని ఇక్కడికి వచ్చి కట్టు ఇటు తిరిగేస్తాం కదా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనము సిద్ధపడి వస్తే ఇక్కడికి రాగానే పాస్టర్ ఒక పాట అడిగిందంటే వెంటనే టక్కన చెప్పేస్తాం. ఎందుకంటే సిద్ధపాటు ఉన్నది కాబట్టి. అదే సిద్ధపడకపోతే ఇక్కడికి వచ్చి వెతకాలన్నీ కూడా కదా. ఒక ఆయన అలాగే సిద్ధపడకుండా హడావుడిగా దేవుని మందిరానికి వచ్చాడట. ఇలాగే ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయాయి, వాక్యం అయిపోయింది. తీరా కానుకల సమయానికి వస్తారు కానీ అంటే, కానుకల దగ్గరికి వస్తారు కానీ అంటే ఆ జోబులో చేయి పెట్టి ఆ చేయికి ఏదో వస్తుంది అందులో వేశాడట. వేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర జేబులో వెతుకుతుంటే అస్సలు దొరకడం లేదు. ఏంటి? అయ్యో ఏం చేయాలి, ఎక్కడ పోయింది అని ఆలోచన చేస్తున్నా. అప్పుడు గుర్తుకొచ్చిందట. అప్పుడు నాలుగు కష్టపడాడు. అయ్యో ఏం వేశాను నేను? హడావుడిగా సిద్ధపడలేక జేబులో చేయి పెట్టి ఏదొస్తుంది అందులో వేశాను. ఏమొచ్చింది అంటే చాలాసార్లు మన జీవితాలు సిద్ధపాటు లేక అలాగే ఉంటాయి. కానీ దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు, దేవుని మందిరంలో దేవుని కొరకు బ్రతికే మనము సిద్ధపడాలి. అదే మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేడు రేపు సిద్ధపరచు దినము, మీరు వారిని సిద్ధపరచండి, మీ బట్టలు ఉతుక్కోండి, మీరు శుభ్రంగా మీరు సిద్ధపడండి. ఆ సిద్ధపాటు మనకు ఉన్నది. అయ్యిందినా? సిద్ధపాటు అనేది లేకుండా అన్నిటికీ సిద్ధపాటు ఉంటుంది తప్ప దేవుని మందిరం కొరకు మనకు సిద్ధపాటు ఉంటుంది. అందుకొరకనే ఈ దినాన మనకి ఏం దొరకట్లేదు. ఒక్కసారి మాట చదువుకుని మనం ముగించుకుందాం. ముగింపులోకి వస్తున్నాం. గమనించండి, ఒక్కసారి తిరిగి ఆ మాట చదువుకున్నాం. 16వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుకున్నాం. చూడండి, 16వ అధ్యాయము 20 గమనించండి. 16వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రజలలో కొందరు 7వ దినమున వెళ్ళగా
వారికి ఏమీ దొరకకపోయేమో. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. గమనించండి, ఎన్నాళ్ళ వరకు? ఇంకా కనీసం ఇప్పటికైనా ఈ దినము నుండైనా మనం నేర్చుకుందాం. ప్రభు దినము పరిశుద్ధమైన దినమని, ఆ దినము ప్రభు కొరకు మాత్రమే అని, ఆ దినమును మాత్రమే మనం దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని ఆరాధించాలి, మనము సిద్ధపడాలి, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ దినమున మనం బయటికి వెళితే మనకేమి కూడా దొరకదు అని అంటున్నాడు. నిజంగా దొరికిందా? ఒకవేళ దొరికినా అది లాభం లేని జీవితమే. అందుకొరకనే తన ప్రియులుగా ఉన్నవారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే మనం నిద్రపోతామని కాదు, తన ప్రియులుగా మనం ఉంటే ఆదివారం నాడు ఏ పని చేయకపోయినా సరే నువ్వు దేవుడిని ఆరాధించావా, దేవుడు నువ్వు 6 దినాలు చేసిన పనిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గమనించండి, 6 దినములు చేసిన పనిని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే 7వ దినములో నువ్వు జాగ్రత్తగా ఆచరించడమే, దేవుని మందిరానికి రావడమే. అందువలకనే ఆ దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతుకుదామా? నువ్వు ఇంట్లో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నావా, ముఖ్యంగా నువ్వు ఎక్కడున్నప్పటికీ సరే, పరిస్థితులు బాగలేక ఇప్పుడు మనం అందరం మన ఇళ్ళలో ఉన్నాం, ఆ ఇంటిలోనైనా సరే నువ్వు ఆ దినములు పరిశుద్ధంగా ఆచరిస్తున్నావా? ఆ దినమున దేవుని వాక్యములను చదువుతున్నావా? దేవుని వాక్యములు వింటున్నావా? నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్నావా? నీ బట్టలు ఉతుక్కొని నువ్వు సిద్ధపడ్డావా? ఈ దినమున అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయాలన్నా మనం ప్రార్థన చేద్దాం. మనం చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించాలి. అందుకొరకనే దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే మనం చదువుకున్నాం కదా, మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 6వ దినమున కూర్చుకున్నదంతా కూడా 7వ దినమునకు ఏమాత్రం కూడా అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. గమనించండి, 7వ దినంలో వారు ఉపవాసం ఉన్నారా? లేదు. కానీ అదే 5వ దినములకు కొంచెం మిగిలితే కంపు కొట్టింది. 6వ దినమున మిగిలింది మాత్రము. అంటే దేవుని మాట ప్రకారంగా మనం బ్రతికితే మన జీవితాలు కంపు కొట్టాయి. ఈ దినాల కొంతమంది జీవితాలు కంపు కొట్టేవి ఉన్నాయి. ఈ దినాల కొంతమంది జీవితాలు వాసన వచ్చినట్టు ఉన్నాయి. అంటే ఈ వాసన కాదు, ఆత్మీయమైన జీవితంలో పురుగు పట్టడం, ఆత్మీయమైన జీవితంలో కంపు కొట్టడం, ఆ బ్రతుకు ఎవరికి సరి అయినది కాదు. అది అటు దేవునికి ఇష్టమైనది కాదు, ఇటు మనుషులకు కూడా ఇష్టమైన బ్రతుకు కాదు. అందుకొరకనే ఇష్టమైన బ్రతుకు కావాలి అని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు మనం బ్రతుకుదామా? అలాంటి బ్రతుకులు దేవుడు మనకు దయచేయాలన్నా ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మనందరినీ దీవించడానికి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అందరూ బ్రతలు వచ్చి కలుపుకోండి. ప్రార్థన ఒక్కసారి నేను నీవు జ్ఞాపకం చేసుకుంటావా? తరడు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థించగలవా? నువ్వు విన్న మాటలు ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈ దినమున నీ జీవితంలో నువ్వెలా ఉన్నావు? వారు దేవుని మాటలను పెడచెవిన పెట్టి బయటకు వెళ్ళారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఎక్కడెక్కడో తిరిగారు, కానీ ఏమీ దొరకలేదు. అవునా? ఈ దినములు కూడా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు బయటకు వెళుతున్నావా? ప్రయాసపడుతున్నావా? కష్టపడుతున్నావా? కష్టపడడం తప్పు కాదు, కానీ 6 దినములు పని చేయాలి. 7వ దినము దేవుని దినము. 6 దినములు కష్టపడి పని చేయాలి. 7వ దినం విశ్రాంతి దినము, దేవుడు ఆశీర్వదించిన దినము. ఆ దినమున కూడా నువ్వు ఎలాగున్నావు? ఆ దినమున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఆ దినము సిద్ధపడి ప్రభు మందిరంలోనికి రావాలి, ప్రభు సన్నిధిలోనికి రావాలి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని బిడ్డగా ఎలాగున్నావు? మరి ఎవరైనా సరే ఈ సమయంలో మీకు ఇది దొరకాలి అని అంటే, మీకు కావాలి అని అంటే, మీ బ్రతుకు దినములన్నిటి కూడా ప్రతి పరిశుద్ధ దినము ప్రభు మందిరంలో కనబడాలి.
ఒక దినం పోగొట్టుకుంటే 1000 దినాలు పోగొట్టుకున్నట్టే. అది కొరకని అంటాడు కదా, నీ మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే బహుశ్రేష్టమని. ఆ శ్రేష్టమైన దినాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. శ్రేష్టమైన బ్రతుకును నువ్వు పోగొట్టుకోకూడదు. అలాంటి బ్రతుకు నీకు కావాలా? ఆ బ్రతుకు కావాలి అని అంటే ఈ దినంలో ఒక్కసారి నువ్వు ప్రార్థించి, దేవా నన్ను ఆశీర్వదించయ్యా, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, మేము నీ వాక్యమును వినడానికి, నీ వాక్యమును మరవకుండా నీ కొరకు బ్రతికే బ్రతుకును మాకు దయచేయమని ప్రార్థిస్తామా? మా నమ్మదగిన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ దినము ఎంత ప్రాముఖ్యమైందో ఇశ్రాయేలు ప్రజలతో మీరు వివరించిన మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. అనేక సార్లు మా జీవితాల్లో కూడా మేము కూడా పరిశుద్ధ దినమును పెడచెవిన పెట్టి పరిశుద్ధ దినమును మేము ఆచరించలేక మేము ఏమి దొరకలేకపోతున్నాం ప్రభా. ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, కానీ మాకు ఏమి దొరకడం లేదు. కారణం ఏంటంటే మీ దినమును మేము నిర్లక్ష్యం చేయడమే. కానీ ఇక మీదట ఆ విధంగా కాకుండా నీ కొరకు మాత్రమే, నీ సన్నిధిలో మాత్రమే సమయాన్ని గడిపే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచు, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ యోగ్యముగా పరిశుద్ధముగా మీ పరిశుద్ధ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, మా జీవితాలు ఇంకా ఎవరి అయినను కంపు వచ్చినట్టుగా ఉన్నట్లయితే, ఎవరి జీవితాలైనా ఇంకా పురుగు వచ్చినట్టుగా ఉన్నట్లయితే మీరు వారిని బలపరచండి అయ్యా. మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో మాట్లాడిన మీ మాటలకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ మాటల ప్రకారంగా బ్రతికే బ్రతుకులు మాకు దయచేయమని వాళ్ళు మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన మనకందరికీ, ప్రతి కుటుంబంలో కూర్చొని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అందరికీ దేవుని కృప కాపుదల తోడై నీడై ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారము మనము ప్రభు మందిరంలో కలుసుకుందాం. మరి బల్లారాధన సిద్ధపెట్టండి. ప్రభు మందిరంలో మరి కలుసుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం. మంచి ఆరోగ్యంతో ఉన్న వారు మాత్రమే మరి ప్రభు మందిరంలోకి రావాలని మనం చేస్తా ఉన్నాం.